చలో మిగతా వార్తల్లో 35,000 కోట్ల సేకరణ ఎలా, ఏది రుణమాఫీకి సంబంధించి 35,000 crores కావాలి, ఇది ఎట్లా అని అంటున్నారు. సీఎం ఆదేశాలతో రైతు రుణమాఫీ పైన ఆర్థిక శాఖ కసరత్తు, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవడం పైన చర్చ, భూముల అమ్మకం ఇతర మార్గాలపైన దృష్టి, మేడిగడ్డ పైన రేపు సీఎం సమీక్షట. యాక్చువల్గా నిన్న నేను అల్దాస్ జానయ్య గారితో మాట్లాడడం జరిగింది. సో ఆయన ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా ఆయన ఒక అగ్రికల్చర్ ఎక్స్పర్ట్గా అండ్ సైంటిస్ట్గా ఎకనమిస్ట్గా వాళ్ళు నిన్నేమంటున్నారంటే పంట రుణాలకు సంబంధించింది మాత్రమే వాళ్ళు మాఫీ చేస్తా అన్నారు. సో ఈ ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తారు. ఈ పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తే కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. నేను దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇవాళ సార్ ఇంటర్వ్యూ ఉన్నది, అది సాయంత్రం అట్లా ప్లే అవుతుంది. సో దాంట్లో మనం క్లియర్గా సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సీనియర్ ప్రొఫెసర్ సైంటిస్ట్ కూడా, విదేశాల్లో కూడా ఆయన పనిచేసి వచ్చారు. సో ఇప్పుడు చాలామంది వేరే వాటికి కూడా లోన్లు తీసుకుంటూ ఉంటారు, కానీ అక్కడ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. మీరు దేనికోసం లోన్ తీసుకున్నారు, పంట రుణం అని. సో ఆ పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామన్నారు. సో అట్లయితే 15,000 కోట్లలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. 35,000 crores అన్నది అసలు తప్పిది అని ఆయన చెప్తా ఉన్నారు. చూడాలి. సో దీన్ని దిశ వాళ్ళు రాసినారు చూడండి, ఒక నిమిషం, ఈనాడులో కూడా ఉన్నది. రైతు రుణమాఫీ పైన ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుందట. రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. రుణమాఫీకి 33,000 కోట్ల నుంచి 35,000 కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్టు తెలిసింది. ఈ హామీని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని, నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. సో ఆగస్టు 15వ తేదీలోగా, ఇవాళ 17 అంటే సరిగ్గా జూన్, జూలై, ఆగస్ట్, సరిగ్గా 3 నెలల సమయం ఉన్నది. ఈ 3 నెలలలోపు చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఆయా ప్రాంతాలు ఆయా దేవుళ్ళ మీద ఒట్టేసిండు. అండ్ హరీష్ రావు రేవంత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ రేవంత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీని మీదనే ఒక 3-4 రోజుల చర్చ జరిగింది. ఎలక్షన్స్ అంశము రుణమాఫీ మీదనే జరిగింది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు అని బీజేపీ వాళ్ళు అన్నారు. బీఆర్ఎస్ కూడా అదే అన్నది. లేదు మేము చేసి తీరుతామని రేవంత్ రెడ్డి అన్నాడు. ప్రజలు రైతులు వెయిట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారని. సో వీళ్ళైతే కసరత్తు ప్రారంభించినట. ఎట్లా అన్నది ఇక్కడ పాయింట్ ఏంటంటే, పెరిగిన ఆదాయాన్ని అదనంగా సేకరించే నిధులను దీనికి ఖర్చు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసిరట. ఈ ప్రతిపాదనపై బ్యాంకులతో చర్చించాలని, వీలు కాకుంటే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని, అమలు మాత్రం చేసి తీరాల్సిందే అని ముఖ్యమంత్రి స్పష్టం చేసిందట. భూములు విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలు సవరించి మరింత ఆదాయం వచ్చేలా చూడడం తదితర మార్గాల గురించి కూడా చర్చించినట్టు తెలిసింది. భూముల అమ్మకం ద్వారా వీలైనంత ఎక్కువగా సేకరించి ఈ మొత్తాన్ని రుణమాఫీకి కేటాయించాలనే అంశం కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్ 11 ఎకరాలు తీసుకున్నాండి మొన్న ఎలక్షన్లకు ముందు. తీసుకోండి, అది వెనక్కి తీసుకొని వేలమేయండి, 1000 కోట్లు వస్తాయి. జస్ట్ అక్కడి నుంచి ఒక 500 మీటర్ల దూరంలో ఉన్న ప్లేస్ ఎకరం 100 కోట్లు అమ్ముడుపోయింది. ఇదే కేసీఆర్ వేలమేస్తే. చలో అది తీసుకుని అట్లాంటివి ఎన్ని ఉన్నాయి. హెటిలో పార్థసారథి రెడ్డికి ఇచ్చారు 75 లక్షలకి, 30 ఏళ్ళకి, వెనక్కి తీసుకోండి. 15 ఎకరాల భూమి దాదాపు 1000 కోట్లు, 2000 కోట్లు అన్నీ అయిపోయాయి. ఇట్లా లెక్కలు చెప్పాలంటే కేటీఆర్ బినామీ కంపెనీ ఉంది ఫినిక్స్ అని, వాడు కబ్జాలు చేసిన మొత్తం భూములను వెనక్కి తీసుకోండి. 1000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి ఇట్లా వచ్చి పడుతుంది. మరి ఈ ప్రయత్నం ఎందుకు చేయరు? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వీళ్ళు చేస్తున్న ఆలోచన ఏంటంటే, బ్యాంకులతో మాట్లాడి బ్యాంకులకి వీళ్ళు షూరిటీ ఇస్తారు. సో మీ అప్పు మేము కడతాం, రైతులది వాళ్ళని వదిలేసేయండి అని. సో రైతుల అప్పులు మొత్తం మాఫీ చేసినట్టుగా ప్రకటించేసేయండి అని. అప్పుడు ప్రభుత్వం షూరిటీ కిందకి వస్తుంది అనమాట. సో ఇన్ని 1000 కోట్లు అవ్వడం సాధ్యం కాదు అని కొంతమంది అంటున్నారు. సాధ్యం అవుతుంది, కాకపోతే ఏం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారట. సో వీళ్ళు దిశ వాళ్ళు ఒక పెద్ద బ్యానర్ ఐటమే రాసినారు దీని మీద, రుణమాఫీ మీద. ఇగో, రుణమాఫీకి 3 దారులు, నిధుల సమీకరణకు మార్గాల అన్వేషణలో సర్కార్, కార్పొరేషన్ ఏర్పాటుతో రుణాల ట్రాన్స్ఫర్, హైదరాబాద్లోని విలువైన భూముల అమ్మకం, 30,000 కోట్లు లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే ఆలోచనట. ఈ 3 సర్కార్ ఆప్షన్లు అంటున్న ఆర్థిక నిపుణులు. ఇప్పుడు 30,000 కోట్లని ఆయన ఏమైనా చెప్పిండా? ఏ అధికారిని వచ్చి మాట్లాడిండా, లేకపోతే ఎవరైనా చెప్పిరా? 30,000 కోట్లు, 35,000 కోట్లు, అసలు దాని ఫిగర్ ఎంత అన్నది కూడా క్లారిటీ లేదు. 30,000 కోట్లు లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే ఆలోచన. ఈ 3 సర్కార్ ఆప్షన్లు అంటున్న ఆర్థిక నిపుణులట. ఏమేమి ఆప్షన్స్ అవి? ఒకటి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే రైతులు తీసుకున్న రుణాన్ని ఎన్ని 1000 కోట్లు అయితే ఉందో ఆ 1000 కోట్ల రుణాలు కార్పొరేషన్కి
బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో అది గవర్నమెంట్ కట్టుకుంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న విలువైన భూముల అమ్మకం. మూడో ఆప్షన్ ఏంటంటే 30,000 కోట్ల లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే ఆలోచనట. నేను చెప్పినట్టు ఏ భూములైతే కబ్జాకు గురైనాయో, ముఖ్యంగా హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో ఏ భూములైతే కబ్జాకు గురైనాయో వాటి మీద మీరు ఫోకస్ చేస్తే ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు, ఇంకా అద్భుతాలు చేయొచ్చు. ఈ 3 ఆప్షన్ల తప్ప వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నది. ఇందులో భాగంగానే రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు షురూ చేసింది. ఈ మేరకు ఆర్బీఐ ఆఫీసర్లతో సంప్రదింపులు స్టార్ట్ చేసింది. రైతులు తీసుకున్న రుణాలను కార్పొరేషన్కు బదిలీ చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఎలా తీర్చుతుంది, సంస్థకు ఆదాయ మార్గాలు ఎలా ఉండాలి అనే అంశాలపైన అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆర్బీఐ అధికారులు ఇచ్చిన సలహాలను బేస్ చేసుకొని ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తున్నది. సో దీంట్లో ఏది తీసుకుంటారన్నది చూడాలి. రుణమాఫీ జాబితా సిద్ధం చేయండి, పంట నష్టం వివరాలు సమర్పించండి, పదవీకాలం ముగిసిన సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టండి. ఆఫీసర్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. సో ఇట్లా ఈ రుణమాఫీని చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కనబడతా ఉన్నది. ఏది ఏమైనా వాళ్ళు చేసేలాగానే కనబడుతున్నది. కానీ ఇక్కడ ఎన్ని వేల కోట్లు అన్నదే పాయింట్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది ఏమంటున్నట్టు ఇది పంట రుణాలు కాబట్టి 15,000 crores కంప్లీట్ అయిపోద్ది అని చెప్తా ఉన్నారు.